వాస్తవానికి గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కోసం 3 విగ్రహాలను సిద్ధం చేయించారు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు. వాటిల్లో కర్ణాటకకు చెందిన శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భగుడిలో కొలువుదీరనుంది. ఈ విగ్రహానికి కోట్లాది మంది భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించనున్నారు. మరో 2 రోజుల్లో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ బాలరామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. 5 అడుగుల ఎత్తున బాలరాముడి విగ్రహాన్ని ప్రస్తుతం ముఖం కనిపించకుండా పసుపు గుడ్డతో కప్పి ఉంచారు. బాలరాముడికి ప్రాణం పోస్తూ ఈ విగ్రహాన్ని అరుణ్ యోగి చెక్కారు. 3 విగ్రహాలు తయారు చేయించగా వాటిల్లో అరుణ్ యోగిరాజు చేతుల మీదుగా మలచబడిన బాలరామయ్య విగ్రహం ఎంపిక చేయబడింది. రామయ్య చిన్నతనంలో ఇలాగే ఉండేవారా అన్నట్లుగా జీవం ఉట్టిపడుతోంది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు సాంప్రదాయానుసారంగా సాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్. థ్యాంక్ యూ శిరీష. దేశం అంతా ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న సమయం రానే వస్తుందని చెప్పాలి. అయోధ్య అంటే 500 సంవత్సరాలుగా హిందువులందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అనుకున్న ప్రధాన లక్ష్యాల్లో అయోధ్య రామ మందిరం కూడా ప్రధాన అంశంగా తీసుకున్నారు. అదేవిధంగా మోడీ అంటే ప్రధానమంత్రి అయిన తర్వాత అనే కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వక ముందు కూడా తను రామ మందిరాన్ని నిర్మించాలి అనే దృఢ సంకల్పంతో అనేక యాత్రల్ని చేయడమే కాకుండా ప్రజల్లో చైతన్యాన్ని నింపడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఒక్క భారతీయ జనతా పార్టీ అనే కాదు, టోటల్ అయోధ్య మీద నార్త్ ఇండియా సౌత్ ఇండియాలోనే కాకుండా ఓవరాల్ వరల్డ్ ప్రతి భారతీయుడు ప్రతి హిందువు కూడా అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తమ సొంత కార్యక్రమాన్ని సమానంగా ట్రీట్ చేస్తూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్న మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ప్రస్తుతం అయోధ్య ట్రస్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే 3 విగ్రహాలను అయితే చెక్కించారు. 3 విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖున మోడీ చేతుల మీదుగా 3 విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ అయితే జరగనుంది. అందులో ఒకటైనటువంటి బాలరాముడి విగ్రహాన్ని తొలిసారిగా మనం ఎక్స్క్లూజివ్ గా మనకి ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. సో ఎంతో చక్కగా అంటే రాముడు చిన్నతనంలో ఎలా అయితే ఉండేవాడు అనే దాన్ని మనం అంటే డిజిటల్ గా కానీ మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న మన విన్న కథల్లో కానీ మన పుస్తకాల్లో మనం చూసిన రూపాలకి ఏమాత్రం తీసుకోని విధంగా అంటే చూడంగానే మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని సంతోషాన్ని కలిగించే విధంగా కర్ణాటకకి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ బాలరాముడి విగ్రహాన్ని తొలిసారిగా మీడియా ముందైతే ప్రదర్శించడం జరిగింది. అయితే మనం చూసినట్టయితే ఈ విగ్రహానికి కూడా ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా అయితే జరగనుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ మానస్. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను సాంప్రదాయానుసారంగా సాగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. లేటెస్ట్ గా బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిల్చున్న రూపంలో దర్శనమిస్తున్నారు. బాలరాముడి విగ్రహానికి ఈ నెల 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వాస్తవానికి గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కోసం 3 విగ్రహాలను సిద్ధం చేయించారు
ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు. వాటిల్లో కర్ణాటకకు చెందిన శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భగుడిలో కొలువుదీరనుంది. ఈ విగ్రహానికి కోట్లాది మంది భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించనున్నారు. మరో 2 రోజుల్లో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ బాలరామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. 5 అడుగుల ఎత్తున్న బాలరాముడి విగ్రహాన్ని ప్రస్తుతం ముఖం కనిపించకుండా పసుపు గుడ్డతో కప్పి ఉంచారు. బాలరాముడికి ప్రాణం పోస్తూ ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 3 విగ్రహాలు తయారు చేయించగా వాటిలో అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా మలచబడిన బాలరామయ్య విగ్రహం ఎంపిక చేయబడింది. రామయ్య చిన్నతనంలో ఇలాగే ఉండేవారా అన్నట్లుగా జీవం ఉట్టిపడుతోంది.